జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఆలయంలో మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. నిజంగా ప్రదక్షిణలు చేస్తే మనకు పుణ్యం పురుషార్థం దక్కుతుంది. ప్రదక్షిణలు చేయటం వల్ల మనకు ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఏమిటి? ఈ విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఆలయంలో మనం ప్రదక్షిణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి దైవ బలాన్ని మనం పొందుతాం. ఏంటి దీనికి ఆధారం ఏంటి? దీనికి ఏదైనా ప్రామాణికమైనటువంటి మాట ఉందా? సృష్టిలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండటం వల్ల నిత్యం ఒక విశేషవంతమైనటువంటి శక్తిని పొంది ఈ సృష్టి నిరంతరం అలా జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ భ్రమణం పరిభ్రమణం ఆగిపోతే సృష్టి ఆగిపోతుంది. అంటే అనునిత్యం ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి గంట భూమి కూడా తన శక్తిని తాను నిబిడీకృతం చేసుకుంటూ పెంచుకోవడానికి, సృష్టి జరగటానికి ఏం చేస్తుంది? ప్రదక్షిణ చేస్తుంది. సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతోంది. ఈ ప్రదక్షిణ వెనుక ఉన్నటువంటి అంతరార్థం కూడా సరిగ్గా ఇది. ఏ వ్యక్తి అయితే అక్కడ సూర్యుడి కేంద్రంగా భూమి ప్రదక్షిణ చేసిందో, దేవాలయ ప్రాంగణంలోని ప్రధానమైనటువంటి అధిష్టాన దేవత కేంద్రంగా మనం భావన చేసి ఆలయం చుట్టూ సవ్య దిశలో, అంటే ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేయటం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావాలు కూడా తొలగిపోతాయి. స్కాంద పురాణం ఏం చెబుతుందంటే, ఏ వ్యక్తి అయితే ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడో అతనికి విశేషవంతమైనటువంటి బ్రహ్మహత్యా పాతకములైనటువంటి దోషములతో కూడి ఉన్న అతడికి ఉన్నటువంటి దోషాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటే తగ్గిపోతాయి. కాబట్టి దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణంలోని అనంతమైనటువంటి ఆ శక్తి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు తొలగిపోతాయి, అజ్ఞానం తొలగిపోతుంది. గత జన్మ నుండి అనుసరించి వచ్చినటువంటి కర్మ ఫలితాలతో పాటు ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాలు, రాబోయేటువంటి కష్టాల యొక్క తీవ్రత, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవాలయాల చుట్టూ ప్రాచీనమైనటువంటి యంత్ర స్థాపన ఉన్నటువంటి మహిమాన్వితమైన క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఈ దేహం అన్నటువంటిది మరింత పవిత్రమవుతుంది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవేరులు, అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు అనంతమైనటువంటి శక్తిని మనకు అందజేస్తారు. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అత్యంత అనుకూలవంతమైనటువంటి జీవన విధానంలో మనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా చాలా గొప్ప ప్రయోజనాలని మనం పొందుతాం తప్ప దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవి కూడా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవాలయ ప్రాంగణంలో సవ్య దిశలో ప్రదక్షిణ చేయాలా, అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలా, లేదా శివాలయంలో ఎలా చేయాలి, విష్ణాలయంలో ఎలా చేయాలి, దేవతామూర్తులు వేరువేరుగా ఉన్నప్పుడు ఎలా చేయాలి? ప్రాథమికంగా కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మీరు వెడుతున్నటువంటి ఆలయ ప్రాంగణం ఏదైనప్పటికీ, అది శివాలయమైనా, విష్ణాలయమైనా, లేదా ఇతర దేవతామూర్తులకు సంబంధించిన ఆలయ ప్రాంగణమైనా, సవ్య దిశలో ఎడమ వైపు నుంచి కుడివైపుగా ప్రదక్షిణ చేయండి. కనీసం 11 ప్రదక్షిణలైనా పూర్తి చేసే ప్రయత్నం చేయండి, లేదా ఎక్కువ ప్రదక్షిణలైనా చేయండి. మీరు చేసే ప్రదక్షిణలన్నీ కూడా బేసి సంఖ్యలో ఉండేటువంటి విధంగా మాత్రం శ్రద్ధ తీసుకోండి.
ఆ విధంగా ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఉండటం, అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ యొక్క మూల మంత్రాన్ని, ఆ దేవతా స్వరూపానికి సంబంధించిన నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటూ ఉండటం. బయటకు వినిపించకుండా మనసులో మననం చేస్తూ అక్కడ ప్రదక్షిణలు చేయటం వల్ల మనం అక్కడ ఉన్నటువంటి శక్తితో సమన్వితమవుతాం. అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి సమానమవుతాం. ఆ దేవతామూర్తి యొక్క శక్తిని మన శరీరంలోకి అనుకూలవంతంగా తేజోవంతమైనటువంటి శక్తిని మనం గ్రహించుకొని, మన శరీరం అన్నటువంటిది శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది. సంచిత పాప కర్మములు తొలగిపోతాయి. అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం లభించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఆలయ ప్రాంగణం చుట్టూ ఎవరితో మాట్లాడుతూనో, ఫోన్లో మాట్లాడుతూనో, పరధ్యానంలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా, రోడ్డు మీద నడిచినా, ఇలాంటి ప్రదక్షిణలు చేసినా పెద్దగా ఉపయోగం లేదు. భక్తిపూర్వకమైనటువంటి విధి విధానం చేత మనసు మొత్తంలో కూడా భగవంతుడి మీద ధ్యాన నిమగ్నమై మనం ప్రదక్షిణలు చేయటం వల్ల విశేషవంతమైనటువంటి తపస్సు చేసినటువంటి, ధ్యాన సాధన చేసినటువంటి గొప్ప ఫలితాన్నే మనం పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ చేసే పరిభ్రమణ వల్ల ఒక నిర్దిష్ట కేంద్రంలో తనకు తానుగా అననిత్యం శక్తిని నిబిడీకృతం చేసుకుంటూ ఈ సృష్టి ఎలా నడుస్తుందో, మనిషి కూడా దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయటం వల్ల తనను తాను శక్తివంతం చేసుకుంటూ సమస్యల్ని అధిగమించు పాప విముక్తుడై సంచిత పాప కర్మముల నుండి బయటపడి విశేషవంతమైనటువంటి భగవంతుడి యొక్క మార్గంలో ప్రయాణం చేయగలడు అన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సూత్రం. అందుకే సృష్టిలో పరిభ్రమణం చేస్తున్న భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గమనం ఏ కారణం వల్లనైనా సరే ఆగిపోతే సృష్టి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అంటే మహిమాన్వితమైనటువంటి పృథివీ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ అనునిత్యం ఒక కక్షలో సూర్యుడు చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ అత్యద్భుతంగా ఉంటుంది. దీని వెనుక సృష్టి నియమాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏదో దీని వెనుక ఉన్నట్టుగా మన భావన చేయొచ్చు. కాబట్టి సవ్య దిశలో దేవాలయ ప్రాంగణంలో మనం ఏ సమయంలోనైనా సరే తప్పకుండా ప్రదక్షిణ చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. భక్తిపూర్వకమైనటువంటి ప్రదక్షిణ, భక్తిపూర్వకమైనటువంటి ప్రదక్షిణతో పాటు ఆ దేవతామూర్తుల యొక్క ఆరాధన అనంతమైనటువంటి విశేషవంతమైన పుణ్య ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.